హాయ్ ఫ్రెండ్స్, భారీ నక్షత్రాలు తమ ఆయుష్ ముగిసే సమయంలో కుప్పకూలి బ్లాక్ హోల్స్గా మారతాయని శాస్త్రవేత్తలు చాలా కాలంగా భావిస్తున్నారు. అయితే ఒక నక్షత్రం బ్లాక్ హోల్గా మారకుండా దాని లోపలే ఒక కొత్త విశ్వం పుట్టే అవకాశం ఉందని తాజా పరిశోధన సూచిస్తోంది. ఈ ఆశ్చర్యకరమైన సిద్ధాంతం ఏమిటి? శాస్త్రవేత్తలు అసలు ఏం ప్రతిపాదించారో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పరిశోధనను జర్మనీలోని కోతే యూనివర్సిటీ ఫ్రాంక్ఫర్ట్కు చెందిన భౌతిక శాస్త్రవేత్తలు నిర్వహించారు. పరిశోధన ఫలితాలు ఫిజికల్ రివ్యూ డి జనరల్లో ప్రచురితమయ్యాయి. ఇందులో ముఖ్యంగా బ్లాక్ హోల్స్కు ప్రత్యామ్నాయంగా భావిస్తున్న గ్రావా స్టార్స్ అనే సిద్ధాంతంపై దృష్టి సారించారు. సాధారణంగా భారీ నక్షత్రాలు తమ ఇంధనాన్ని పూర్తిగా వినియోగించిన తర్వాత గురుత్వాకర్షణ ప్రభావంతో లోపలికి కుప్పకూలటం ప్రారంభిస్తాయి. ప్రస్తుత సిద్ధాంతాల ప్రకారం ఈ ప్రక్రియ చివరికి బ్లాక్ హోల్ ఏర్పడటానికి దారితీస్తుంది. అయితే బ్లాక్ హోల్ మధ్యలో ఉండే అనంతమైన సాంద్రత వంటి అంశాలపై ఇప్పటికీ అనేక ప్రశ్నలు ఉన్నాయి. ఈ సమస్యలకు పరిష్కారంగా శాస్త్రవేత్తలు గ్రావా స్టార్ అనే సరికొత్త ఊహను తెరపైకి తెచ్చారు. ఇది బ్లాక్ హోల్ లాగే అత్యంత సాంద్రత కలిగి ఉన్నప్పటికీ దానిలో సింగులారిటీ లేదా ఈవెంట్ హరైజన్ ఉండదని భావిస్తున్నారు. దాని అంతర్భాగంలో డార్క్ ఎనర్జీ నిండి ఉండి గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా పనిచేస్తుందని ఈ సిద్ధాంతం చెబుతోంది. తాజా పరిశోధన ప్రకారం ఒక భారీ నక్షత్రం కుప్పకూలే చివరి దశలో దాని లోపల ఒక చిన్న విశ్వం పుట్టే అవకాశం ఉంది. మన విశ్వం బిగ్ బ్యాంగ్తో ప్రారంభమైనట్టే ఆ చిన్న విశ్వం కూడా విస్తరించడం ప్రారంభిస్తుందని పరిశోధకులు ప్రతిపాదించారు. ఆ చిన్న విశ్వం విస్తరించేటప్పుడు ఉత్పత్తి అయ్యే డార్క్ ఎనర్జీ లోపలికి లాగుతున్న గురుత్వాకర్షణకు ప్రతిఘటిస్తుంది. దీంతో నక్షత్రం పూర్తిగా కుప్పకూలకుండా ఒక సమతుల్య స్థితిలో నిలిచిపోతుంది. ఈ స్థితిలో గ్రావా స్టార్ ఏర్పడవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దాదాపు 25 సంవత్సరాలుగా శాస్త్రవేత్తలను వేధిస్తున్న ఒక ప్రశ్నకు పరిశోధన సమాధానం ఇవ్వడానికి ప్రయత్నించింది. అదేమిటంటే, సాధారణ పదార్థంతో కూడిన ఒక నక్షత్రం ఎలా గ్రావా స్టార్గా మారగలదు? తాజా నమూనా ఈ ప్రక్రియకు ఒక సాధ్యమైన వివరణను అందించింది. చూశారుగా, ఈ పరిశోధన బ్లాక్ హోల్స్ లేవని చెప్పడం కాదు, కానీ వాటికి ప్రత్యామ్నాయంగా ఉండే అవకాశం ఉన్న గ్రావా స్టార్స్ ఎలా ఏర్పడవచ్చు ఒక కొత్త వివరణను ప్రతిపాదిస్తోంది. కుప్పకూలుతున్న నక్షత్రంలోనే మరో చిన్న విశ్వం పుట్టొచ్చనే ఈ ఆలోచన విశ్వం గురించి మన అవగాహనను మరింత విస్తరింపజేసే అవకాశాన్ని తెస్తుంది. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.